ఈరోజు ఈ వీడియోలో కూడా రీసెంట్‌గా మన ఇండియన్స్ అమెరికాలో చేస్తున్నటువంటి దొంగతనాల గురించే. అండ్ ఇది కొంచెం డిఫరెంట్ కేస్. అంటే ఇది తప్పకుండా మనకు తెలవాల్సిందే. ఎందుకంటే అవేర్‌నెస్ వస్తది కాబట్టి. అండ్ కొంతమంది అనుకోవచ్చు ఇవి చెప్పాలని. 100% ఇలాంటివి అవసరం. ఎందుకంటే మనం స్టోర్‌కి వెళ్ళినప్పుడు మనం ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నాం, ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు, వీటి వలన మనకి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి, ఇవన్నీ కూడా ఇలాంటి వీడియోస్ ద్వారా తెలుస్తది. అండ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ పదే పదే జరగడం వలన ఎవరైతే నార్మల్‌గా మంచిగా ఉంటున్నటువంటి ఇండియన్స్ ఉంటారో వాళ్ళు కూడా స్టోర్స్‌కి వెళ్ళినప్పుడు ఇబ్బంది పడుతున్నారు. రీసెంట్‌గా ఒక స్టూడెంట్ నాతో షేర్ చేశారు. జస్ట్ స్టోర్‌కి వెళ్లారంట. సేమ్ టార్గెట్ స్టోర్‌కే వెళ్లి అతను షాపింగ్ చేస్తూ, ఆ బిల్లింగ్ చేస్తున్నప్పుడు చాలా వరకు ఇతను అబ్జర్వ్ చేస్తున్నట్లు అనిపించిందంట ఇతనికి. అండ్ అంటే పదే పదే ఓకేనా? మీరు బిల్లింగ్ వేసుకొని అడుగుతున్నారా? మేమేమైనా హెల్ప్ చేయాలని అడుగుతున్నారంట. అసలు ఒకప్పుడు అసలు ఇలాంటిది ఎప్పుడు కూడా ఎదురవ్వలేదు నాకు. బట్ రీసెంట్ టైమ్‌లో ఎందుకో గాని నాకు టార్గెట్ స్టోర్‌కెళ్ళినప్పుడు ఇలాంటిది ఒక ఇన్సిడెంట్ ఎదురైంది అని చెప్పి. మేబీ ఇదే రీజనా అనంటే చెప్పలేము. బట్ మేబీ కావచ్చు కూడా. ఎందుకు అంటే ఈ 1 మంత్‌లోనే మన ఇండియన్స్ ఎక్కువగా టార్గెట్ స్టోర్ లోపల వాళ్ళు చేస్తున్నవి అండ్ బయటికి అదే బాడీ క్యామ్ అవి రిలీజ్ అవుతాయి కదా! దాని ద్వారానే ఎక్కువ మందికి తెలుస్తూ ఉంటది. అండ్ అమెరికన్స్ చాలా వరకు కూడా అలాంటి వీడియోస్‌ని చూస్తూ ఉంటారు. వాళ్ళ ఒపీనియన్స్‌ని కూడా షేర్ చేస్తూ ఉంటారు కాబట్టి. చాలా విచిత్రంగా అనిపిస్తది. అంటే వీళ్ళకి తెలియక చేస్తారా? లేకపోతే తెలిసి ఆల్రెడీ ఒకప్పుడు అనుభవం ఉండి ఏమవుతదిలే అని చేస్తారా? అంటే మొదటిసారి ఆల్రెడీ ఇలా బయటికొస్తున్నాయని తెలిసినా కూడా అంత ధైర్యం చేస్తున్నారా? అనేదైతే అర్థం కాదు. ఈవిడది కొంచెం డిఫరెంట్. On May 12, 2025, officers responded to a shoplifting call at Target in Kent after loss prevention staff observed a woman switching price tags on several high-value items and attempting to purchase them at a lower cost. The suspect was detained inside the store, and the recovered merchandise was confirmed intact before officers issued a citation on scene. Mine? Yeah. She doesn't speak English, so. Okay. My daughter coming. Your daughter's coming? Yeah. Okay. The daughter is insistent on coming. So she comes here, and what she does is she switches the tags of the items. The tax? Oh, the tax. The tags. The tag, T-A-G-S. Yep. And then that's pretty much what she does. So I told them to bring me one of these. How many items? Two. Today was 3. 3. Oh, this is an ongoing thing. Yeah. Two, She three. has, Can I she has just ask this number, please? multiple incidents. At this Take location or other location? This one, all of them here. Has she been trespassed from here before? Kitte Have you guys asked for it before? Or you guys usually just do the trespasses? Yeah. జరిగిందైతే వాషింగ్టన్ డీసీలో. నేను లాస్ట్ టైమ్ ఒక వీడియోలో చెప్పాను మీకు. అంటే ప్రైస్ ట్యాగ్స్ చేంజ్ చేస్తూ ఒక ఇండియన్ దొరికారు అని చెప్పి. ఇది కూడా సేమ్ అలాంటిదే. సేమ్ అదే కేసు. ఈవిడ కూడా ఏంటి అంటే ప్రైస్ ట్యాగ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ $100 ఉన్నటువంటి జాకెట్ ఏదైనా ఉంటే దాని ఒక ప్రైస్ ట్యాగ్ తీసేసి దాంట్లో ఒక $20 పెట్టి $100 వేరే దానికి పెట్టడం. సో అప్పుడేంటంటే మనం మంచిగా వెళ్ళినట్లుంటది. బిల్ ఏసుకొని బయటికెళ్ళిపోతున్నట్టుగా ఉంటది. బట్ దానికి కరెక్ట్‌గా పే చేయనట్లు. సో అలాంటిది చేస్తూ ఉండడం వలన ఈవిడనైతే వాళ్ళు పట్టుకున్నారు. 2, 3. Sorry, say that again. All the incidents we have on her before. This one she just straight up pushed out with the small plants. Oh, those ones she didn't even switch the tags. She just took it. She just took it. Okay. But Okay. It's coming. she has Yeah, I know she's coming. She talked to me. 6 Oh, you talked to confirmed his daughter? thefts. Yeah, so the daughter is coming. So you guys have the trespass form? So once the daughter come, I explain the daughter in English what is going Yeah. on for them. So thank you so much. So we'll trespass her in our system. So then that way it's not just an arrest for the theft, it's an arrest for the trespass. Okay. She's never been trespassed before, you think? No, not confirmed. What language? Punjabi. My daughter coming. Punjabi. I'll explain it to her just so we can say we verbally did it to her, and then we can also do it to daughter. Just because then it marks boxes for future arrests. You know what I mean? Okay. Just because since you're already doing that, I need something to do. 4 minutes, 40 minutes. అండ్ ఈవిడ ఇలా చేయడం ఇది ఫస్ట్ టైం కాదంట. ఇంతకుముందు కూడా ఈవిడకి నో ట్రస్ట్ పాస్ ఇష్యూ చేసిరంట. అంటే ఇలాంటిది ఏదో సమ్ మిస్‌లీడ్ చేస్తుంది స్టోర్ లోపల అని చెప్పేస్తే దానిని ఇష్యూ చేశారు. అంటే అంటే నెక్స్ట్ ఎప్పుడు కూడా స్టోర్‌కి రాకూడదు, స్టోర్ లోపలికి విజిట్ చేయకూడదు అని చెప్పి దాని యొక్క అర్థం. అయినా కూడా ఈవిడ మళ్ళీ కూడా స్టోర్‌కి వెళ్ళడం. అంటే వాళ్ళంతగా చూడరు అని అనుకుందా? లేకపోతే చాలా రోజుల క్రితం కదా ఇది జరిగింది అని అనుకుందా? బట్ ఏంటో గాని మళ్ళీ కూడా స్టోర్‌కెళ్ళిందంట.
ఇప్పుడు యూఎస్ఏలో ఎట్లా ఉంటదంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా వాళ్ళు మిస్‌లీడ్ చేస్తున్నట్లు రానియండి, లేకపోతే ఏదైనా దొంగతనం చేసినా, ఏదైనా చేసినా కూడా మన యొక్క ఫోటో తీసుకుంటారు. మన యొక్క అడ్రెస్ మొత్తం కూడా తీసుకొని మిగతా స్టోర్స్ ఏవైతే ఉంటాయో అంటే సేమ్ టార్గెట్ స్టోర్స్ యూఎస్ఏలో అన్ని చోట్ల ఉంటాయి టార్గెట్ స్టోర్స్ కాబట్టి అన్ని చోట్ల కూడా వాళ్ళ యొక్క ఫోటోస్‌ని అంటే వాళ్ళ యొక్క డాక్యుమెంటేషన్ మొత్తాన్ని కూడా షేర్ చేస్తారన్నట్లు. అంటే వాళ్ళు నెక్స్ట్ ఏ టార్గెట్ స్టోర్‌కి వెళ్ళినా కూడా వెంటనే తెలిసిపోతది. వీళ్ళు ఒకప్పుడు ఇలా చేశారు అనేసి. వాళ్ళు అలా సెర్చ్ చేస్తే ఈవిడకి నో ట్రస్ట్ పాస్ అని చెప్పేసి ఆల్రెడీ ఇష్యూ చేసినట్లుగా కనిపించిందంట. అండ్ యూఎస్ఏలో ఏదైనా అంటే ఒక ఇన్సిడెంట్ అనేది వెంటనే తెలీదన్నట్లు. ఆల్రెడీ నేను లాస్ట్ టైమ్ చెప్పాను కదా! వన్స్ వాళ్ళు మొత్తం కూడా చెక్ చేసుకొని వాళ్ళ యొక్క డాక్యుమెంటేషన్ వర్క్ అంతా అయిపోయి ప్రాపర్‌గా అవును వీళ్ళు ఈ మిస్టేక్ చేశారు, వీళ్ళు తప్పు చేశారు అని అనుకున్నప్పుడు మాత్రమే ఆ బాడీ క్యామ్ అనేది బయటికి రిలీజ్ అవుతది. వన్స్ అది రిలీజ్ అయిందంటే వాళ్ళు చేసినట్లుగానే ఇక్కడ. అందువలన ఏంటంటే ఇన్సిడెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మేలో జరిగిందనుకోండి, ఇప్పుడు బయటకు వస్తూ ఉంటది. జూన్‌లో జరిగిందనుకోండి, ఇంకొద్ది రోజుల తర్వాత అది వాళ్ళు నిజంగా తప్పు చేశారు అంటే అప్పుడు రిలీజ్ అవుతూ ఉంటాయన్నట్లు. సో, అలా జరుగుతూ ఉంటాయి. అండ్ ఈవిడకి హిందీ అంటే పంజాబీ లాంగ్వేజ్ మేబీ అది ఇక్కడ వాళ్ళకి అమెరికన్స్‌కి అర్థం అవ్వదు కాబట్టి ఇక్కడ ఏంటి అంటే ట్రాన్స్‌లేటర్స్ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే మన యొక్క లాంగ్వేజ్ రాదు అని అనుకుంటే వాళ్ళకి కనెక్ట్ చేస్తారన్నట్లు. సో, వాళ్ళకి కనెక్ట్ చేసి వాళ్ళతోటి ఏం జరిగింది అని చెప్పిస్తారు ఈవిడతోటి. అండ్ ఈవిడ చెప్పేది వాళ్ళు వీళ్ళకి అంటే మధ్యలో ఒక ట్రాన్స్‌లేటర్ లాగా వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారన్నట్లు. అంటే అమెరికన్స్‌కి లాంగ్వేజ్ రాదు కాబట్టి. సో, ఇట్లా జరిగిన మొత్తం కన్వర్జేషన్ మొత్తం కూడా వాళ్ళు మొత్తం అక్కడ పోలీస్‌లో చెబుతూ ఉంటారన్నట్లు. Welcome to Language Line Solution. Please enter your 6-digit client ID. What is your phone? For Spanish, press 1. For please speak the name of the desired So language. what I'm gonna do Punjabi. is after this, I'm gonna send you a link so you can send me the video. Yeah. So let me just ask you the elements of I'm charity. sorry, You guys I have didn't like understand at that. all times eyes on her. Yeah. So somebody was Punjabi. following her and Yeah. they didn't lose track at Yeah. any second. And I she understood. attempted to leave the cash register This is we are correct. paying. Say yes. Yeah, well, she Press 1. switched the taxi items and paid for the ticket switched items, and then she left. But she didn't pay for For the an actual interpreter. merchandise. So these items is what happened? Yeah. Thank Yes, you for ma'am, calling this will Language happen Line this way. Solution. This is Monica, ID 46484. I'll be your Punjabi interpreter. She tags. Hi there, this is Officer Bazan with the Kent Police Department, and So I'm this here is- present with the She paid client. for this, but this is not the items that she got. The items that she got were like more नमस्कार मैं expensive. थोड़ी पंजाबी की भाषा हाँ $1 more मैं expensive. पंजाबी लैंग्वेज में कन्वर्ट करांगी ਹਾਂਜੀ ਹਾਂਜੀ So Um, these are the items that she scanned. So, They scanned due to them the all. incident that happened today and the incidents in the past, you are going to be trespassed from this target. That means if you come back inside this target or But she even in paid the for parking lot $2 around the in target, Yeah. you But can this be is what she arrested for the trespass, okay? So, even if you don't enter the store and you haven't committed the shoplift at that time, just trespassing on the So this property, is you not can gonna be be a arrested, okay? shoplifting at this point. It's just gonna be a theft. Okay. Theft by deception, but it's not gonna be shoplifting because she didn't. या पहले हुई It's थी not क्योंकि shoplifting. It उस doesn't. But टारगेट it's gonna be a theft still. गुजरेगी Right? चीजें या उसके अंदर भी चीजें तावे तो उसको गिरफ्तार हो सकते हो For life भले ही किसी दुकान पे सामान चेक किया कि नहीं चेक किया पर उसको गुजरना पे भी किसी गिरफ्तार हो सकते हो And the trespass is going to be for life, so you are never allowed to step foot inside the target or even in the parking lot. Do you understand? That's the actual language. అలానే పంజాబీ ట్రాన్స్లేటర్కి కనెక్ట్ చేసి అండ్ అక్కడ ఆవిడ చెప్పేది అండ్ వీళ్ళు చెప్పేది మొత్తాన్ని కూడా వీళ్ళు అర్థం చేసుకొని ఫైనల్ ఏం చెప్పారు అంటే ఈవిడ ఇంకోసారి ఎప్పుడు కూడా స్టోర్కి రానియండి, స్టోర్ చుట్టుపక్కల రావచ్చు, ఈవెన్ కార్స్ ఎక్కడైతే పార్క్ చేస్తారో అక్కడికి కూడా ఈవిడైతే రాకూడదు. వన్స్ వచ్చింది అని అనుకోండి ఆవిడ ఏది చేయకున్నా కూడా అరెస్ట్ చేస్తామని అయితే వాళ్ళైతే చెప్పారు. ఈసారి కూడా మేమైతే నిన్ను అరెస్ట్ చేయట్లేము, నెక్స్ట్ టైం మాత్రం ఇలాంటిది జరిగితే తప్పకుండా మేమైతే నిన్నైతే అరెస్ట్ చేస్తాము, ఆల్రెడీ ఇంతకుముందే ఒకసారి ఇలాంటిది చేసావు, సో ఈసారి కూడా వదిలేస్తున్నాము అని చెప్పి. అండ్ ఏంటి అంటే ఈవిడ అక్కడ చేంజ్ చేస్తున్నప్పుడే వాళ్ళు పట్టుకున్నారు కాబట్టి ఇంకా ఆవిడ దొంగతనం చేసినట్టుగా కాదు. ఒకవేళనంట ఈవిడ ఆల్రెడీ అది చేసి వెళ్ళి అలా బిల్లింగ్ చేస్తుందంట వెళ్ళిపోతున్నప్పుడంట పట్టుకుంటే అప్పుడు మాత్రం తప్పకుండా ఆవిడ తప్పు చేసినట్లే, అది ఇంకా ఆవిడ థెఫ్ట్ అదే దొంగతనం చేసినట్లుగానే అవుతుంది. బట్ ఇప్పుడు ఈవిడ చేసింది ఏంటంటే మిస్లీడ్ చేయడం దాని కింద కాబట్టి వాళ్ళు అంటే షాప్ కీపర్స్ ఏంటంటే సరే ఈసారి అయితే వదిలేద్దాం, నెక్స్ట్ టైం అంటే ఇలాంటిది ఏదైనా చేసినా లేకపోతే ఈ షాప్ చుట్టుపక్కల ఎక్కడైనా కనిపించినా కూడా నిన్నైతే తప్పకుండా అరెస్ట్ చేస్తామని చెప్పి ఇక తనకైతే వార్నింగ్ ఇచ్చి పంపించారు. Thank you. Please. No, not taking nothing.
Ebola. Okay. Thank you so Oh, much. so the case number for you, because you might need it. Wait. So rush. She's like running. Wait, where's she 5398. So I'm just gonna walk it out of here. Oh, you're gonna walk? Okay, I'm just gonna talk to her for a second. Sure. Thank you. Go. You cannot do that, you know. Anyway. So she's getting silent. She's gonna have to go to court. It's the same thing than arrest. The thing is, we don't have the physical space to take. Yeah. Welcome to Washington. You know how it works. And unfortunately, I cannot take her physically, but she's been trespassed and she cannot come back here. Okay. Cool, thank you. If you guys have a photo tape from the video surveillance, you can use it to just put it in. I'm good. So since we told her and used the interpreter and everything, Yes. she said she's not coming back. She understood. Yeah. Even if she is about to enter the store, you can call us for the trespass and we can arrest her. Okay. Because, and I told her that. I mean, it may, just like how you know what the mandates and everything, and even though we may not be able to take her in handcuffs, we still can cite her, even just for the trespass beyond the property. Okay. That's the big thing. I'm glad we got that taken care of, because the fact that she's continuing to come back, Yeah. and being a problem, Based on the investigation, evidence, and witness statements, officers determined that the suspect had intentionally altered price tags to obtain merchandise without paying the full value, constituting theft in the third degree under Washington State Law, RCW 9, a 56.05. She was cited at large for the offense, banned permanently from all target locations, and released after processing on scene. సో ఏంటంటే మన వాళ్ళు కూడా తప్పకుండా తెలుసుకోవాలి. ఎప్పుడైనా కూడా వాళ్ళని మిస్లీడ్ చేయడం కూడా చాలా పెద్ద తప్పు. మోస్ట్లీ కూడా స్టోర్స్ అన్ని కూడా ట్రస్ట్ మీద నడుస్తూ ఉంటాయి. ఇక్కడ వాల్మార్ట్ కానివ్వండి, ఇక్కడ అంటే ఎవరి బిల్లు వాళ్ళు వేసుకోవడం అంటే ట్రస్ట్ లాంటిదే కదా. బట్ దానిని చాలా మంది బ్రేక్ చేస్తూ ఉంటారు. సో మన వాళ్ళు కొంచెం తక్కువనే కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా నార్త్ ఇండియన్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ కొంతమంది వీళ్ళు అక్కడి వాళ్ళు ఇక్కడి వాళ్ళు అంటారు కానీ ఇక్కడ ఏం కాదు, వాళ్ళు ఇండియన్సే. ఆల్రెడీ వాళ్ళు బాడీ క్యామ్ రిలీజ్ చేసినప్పుడు పెద్దగా డీటెయిల్గా పెడతారు, వీళ్ళు ఇండియన్స్ అని వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేస్తారు. అంటే చేసేటటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల రిమైనింగ్ ఇండియన్స్ కూడా చాలా వరకు ప్రాబ్లం అయితే క్రియేట్ అవుతుంది. అండ్ ఈవిడెంట్ అది ఇంకా 2 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఒక అమ్మాయి ఏమో వాల్మార్ట్ స్టోర్ లోపల, అండ్ ఇంకొక ఆవిడ కూడా సేమ్ నార్త్ ఇండియన్ ఆవిడ కూడా. ఇంకా 2 ఉన్నాయి. మీరు కావాలంటే అందులోకి వెళ్ళి చూసుకోండి ఆ వీడియోస్ని. బాడీ క్యామ్ అని అమెరికన్స్ ఇది ఉంటుంది. సో అక్కడ ఏం జరిగిందని ఆవిడ ఇంకా చాలా డేంజరస్గా ఉంది ఆ వీడియో. సో ఇంతే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.